హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అండి. మళ్ళీ మీ ముందుకు వచ్చాం బెస్ట్ లిస్ట్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్తో. జనరల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే సస్పెన్స్ని క్యారీ చేస్తూ ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తూ మనల్ని మూవీతో ఫుల్గా ఎంగేజ్ చేసేది. మూవీ చూస్తున్నప్పుడు మనం కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా, ఒక డిటెక్టివ్లా ఫీల్ అవుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అలాంటి మైండ్ బ్లోయింగ్ మూవీస్ని మీకోసం సెలెక్ట్ చేసి స్పాయిలర్ లేకుండా సజెస్ట్ చేయడానికి ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ లిస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు భయ్యా, ఏ మూవీ ముందు చూడాలి, ఏ మూవీ తర్వాత చూడాలి అని. సో సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ చేయకండి. మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద లిస్ట్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, స్టీఫెన్ మూవీ. ఇది ఒక తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీ అండి. ఒక ఇంట్రెస్టింగ్, క్రేజీ అండ్ స్ట్రేంజ్ సస్పెన్స్తో మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. జనరల్ సైకోపాథటిక్ మూవీస్లో మ్యాక్సిమం ఆఫ్టర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ మన ఈ స్టీఫెన్ మూవీలో సైకో స్టీఫెన్ క్యారెక్టర్ మీద స్టోరీ మొత్తం ఉంటుంది. డిఫరెంట్ వేస్లో, లైక్ ఆ క్రిమినల్ యొక్క డాక్టర్స్, నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ పాస్ట్ చెప్పిన వాటిని ఫాలో అవుతూ ఆ క్యారెక్టర్ని స్టడీ చేస్తారు. ఆ వే ఆఫ్ స్టడీలో థ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్ వేలో వెళ్తుంది మూవీ మొత్తం. సైకో కిల్లర్ మైండ్ ఎలా రన్ అవుద్ది, వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, ఎంటైర్ మూవీలో స్టీఫెన్ క్యారెక్టరే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎండింగ్ క్లైమాక్స్ వచ్చాక క్యారెక్టర్ కోసం ఇచ్చిన జస్టిఫికేషన్తో ఫుల్ సాటిస్ఫై అవుతాం భయ్యా. నేనైతే సెకండ్ పార్ట్ కోసం ఫుల్ వెయిటింగ్. అట్ ద ఎండ్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు వాటిని కానీ మీరు ముందే గెస్ట్ చేస్తే మళ్ళీ మన ఛానల్కి వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కుటారం పురిదవన్, తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. ఒకవైపు మిస్టరీ అండ్ ఒకవైపు సస్పెన్స్, ఇంకోవైపు ఇన్వెస్టిగేషన్. ఊహించుకోవడానికి మైండ్ పోతుంది కదా. ఇంకా ఈ సిరీస్ని ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఒక బెంచ్ వాచ్లను లేపేస్తారు పక్క. సిరీస్ ఒకే దెబ్బకు లేపేసిన వాళ్ళు కామెంట్ చేయండి, వెయిట్ చేస్తూ ఉంటా మీ కామెంట్స్ కోసం. మెయిన్ రైటింగ్ భయ్య ఎలా రాసుకున్నారు కానీ డైరెక్టర్ గారు ఆ స్క్రీన్ ప్లేతో మనని బయట ప్రపంచం మర్చిపోయేలా చేస్తారు. అంత ఇన్వాల్వ్ అయ్యి వస్తాం. సస్పెన్స్ని, ట్విస్ట్లని, ఆ క్యారెక్టర్ని, ఆ టెన్షన్ని బాగా మెయింటైన్ చేశారు. ఒకరి సెల్ఫిష్ కోసం తీసుకున్న డెసిషన్ వల్ల ఇన్నోసెంట్కి న్యాయం జరిగిందా లేదా చూసి చెప్పండి. మిస్సింగ్ కేసుతో స్టార్ట్ అయ్యి ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పుడు అనే టెన్షన్తో బుర్ర పట్టుకుంటాం భయ్యా, ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ 11 అంటే 11. ఒక మంచి గ్రిప్పింగ్ వేలో సస్పెన్స్ని క్యారీ చేస్తూ విత్ టైట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కాస్టింగ్ అండ్ బీజిఎంతో సిరీస్ మొత్తం చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు డైరెక్టర్. యాక్చువల్లీ ఒక సాలిడ్ రీమేక్ ఆఫ్ సౌత్ కొరియన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ అని చెప్పుకోవచ్చు ఈ 11 సిరీస్ని. ఎంత గ్రిప్పింగ్ అంటే స్టార్ట్ చేస్తే వదలకుండా కంప్లీట్ చేసేంత గ్రిప్పింగ్ సిరీస్ ఇది. సిరీస్లో టైం ట్రావెల్ లాంటి మూమెంట్స్తో ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిపోద్ది సిరీస్. ఎప్పటి నుండో అన్సాల్వ్డ్ కేసెస్గా ఉన్న వాటిని ప్రజెంట్ జనరేషన్ పోలీస్ ఆ వాకీ టాకీని కనెక్ట్ అయిన 90sలో ఒక పోలీస్ని కలిసి ఎలా సాల్వ్ చేస్తారు అనేది చూడొచ్చు. కాన్సెప్ట్ వినడానికి ఎదిరిపోతుంది కదా, ఇంకా చూస్తే మతిపోద్ది. సో వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ మూవీ నన్ను అట్రాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మమ్ముట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ అని నాకు టైటిల్ కార్డ్స్ పడినంత వరకు తెలియదు భయ్యా. సో ఆ డైరెక్టర్ అని తెలిసాక క్యూరియాసిటీ ఇంకొంచెం పెరిగింది. మీరు మూవీ చూసాక ఆ డైనమిక్ డైరెక్టర్ ఎవరో చెప్పండి. అయితే మూవీలోకి వస్తే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో భలే ఉంటుంది మూవీ. మూవీ ఏంది భయ్యా స్లోగా ఉంది అని అనుకుంటాం, కానీ మెల్లమెల్లగా ఎక్కేస్తుంది. స్లో బర్న్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మెయిన్ మూవీలో ఆ డామినిక్ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను బ్రో. ఆ డిటెక్టివ్ డామినిక్ ఇన్వెస్టిగేషన్ టైంలో మనం కూడా డిటెక్టివ్ అయిపోతాం. చూసిన ప్రతి ఒక్కరి మీద మనం కూడా డౌట్ పడతాం. అట్లుంటుంది మరి మూవీతో. మీరు కూడా ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ని పక్కగా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, కిష్కింధపురి. బెల్లంకొండ శ్రీనివాస్ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. గోస్ట్ హంటింగ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయండి. రేడియో స్టేషన్లో ఉండే దెయ్యం ఎవరు అనే ప్లాట్ మీద వెళ్తుంది మూవీ మొత్తం. గోస్ట్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడల్లా గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. తోపు ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. అంతేకాకుండా బ్యాక్ డ్రాప్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది. అక్కడే రేడియో స్టేషన్కి ఆ దెయ్యానికి మధ్య కనెక్షన్ చెప్తారు. అప్పుడు వచ్చే నిరేషన్ సీట్ ఎడ్జ్లో మిమ్మల్ని కూర్చొని చూసే విధంగా చేస్తుంది. కాకపోతే క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం. అక్కడక్కడ కొన్ని జంప్ స్కేర్ సీన్స్ కూడా ఉంటాయి. ఎంజాయ్ దట్. దిస్ ఇస్ ద లిస్ట్ గాయస్. మా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.